కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారం 40 కిలోల 600 గ్రాములను రైతుల నుంచి అయితే ప్రభుత్వం కొనుగోలు చేయాలి. ఒక బస్తా ఎంబట 40 కిలోల 600 గ్రాములు కొనుగోలు చేయాలి. కానీ ఇక్కడ చూసుకుంటా ఉంటే దళారు వ్యవస్థ కావచ్చు, కింద స్థాయి అధికారులు కావచ్చు, రైస్ మిల్లతో కుమ్మక్కై అనేక రైతులను మేము ఈ విధంగా అయితే కొనుగోలు చేస్తాం, లేకపోతే కొనుగోలు చేయమనేసి అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటూ ఈరోజు చూసుకుంటూ ఉంటే 42 నుంచి 43 కిలోలు ఈరోజు అదనంగా పెట్టడంతో క్వింటలకు 4 నుంచి 5-6 కిలోలు అనేక కోతకు గురి కావడంతో రైతులు అనేక నష్టానికి గురవు కావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటా ఉంటే ఏదైతే వడ్లను కాంట వేసినప్పుడు ఆ తూనికల అధికారి ఏదైతే వడ్ల కాంట మిషన్ అవుతుందో, ఏదైతే వడ్ల కాంట వేసిన మిషన్ అవుతుందో ఆ ఒక అధికారి, తూనికల అధికారి వచ్చి ఆ కాంట ఎంత ఉంది, అసలు వాస్తవానికి ఆ తూకంలో ఏమన్నా తప్పులు జరుగుతూ ఉన్నాయా లేకపోతే లేదా అనేది అధికారి వచ్చి చెక్ చేయడం నామ్స్ ప్రకారం చేయాలి. కానీ ఎక్కడ కూడా చేయకుండా ఈరోజు రైస్ మిల్లతో కుమాక్కులై అధికారులందరూ కూడా అనేక రైతుల పొట్ట మీద, రైతుల జీవితాల మీద చెలగాటం ఆడుతున్నారు. ఇటు అధికారులు తెలియజేస్తా ఉన్నాం. వెంటనే అధికారులు ఏదైతే నామ్స్ ప్రకారం కొనుగోలు చేయాలి వరి ధాన్యాన్ని 6 గాలం కష్టించి శ్రమించి రైతన్న అనేక ఇబ్బందుల నడుమ వరి ధాన్యాన్ని కళ్ళాల కాడ తీసుకొచ్చి అమ్ముదామని అనే సందర్భంలో అకాల వర్షంతో వర్ష దాటికి నానిపోయి వడ్లని కూడా ఒక ప్రవాహంలో ఏదైతే అధిక వర్షపాతంలో ఆ ప్రవాహంలో కొట్టుకుని వెళ్తూ ఉంటే రైతన్న కళ్ళాల దగ్గర వరి పంట అంతా కూడా ఏదైతే వరి పంట ఏదైతే ఉందో ధాన్యం అంతా కూడా ఆ ప్రవాహంలో, ఆ వరద ప్రవాహంలో కొట్టుకపోతూ ఉంటే చూస్తూ విలవిల కంట్ల నీరు దారలై తన పంట తన ముందే సర్వనాశనం అవుతూ ఉంటే అనేక దుఃఖిస్తున్న ఘటనలు, అనేక ఇబ్బందికర పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అకాల వర్షంతో ఈరోజు అంతా కూడా వరి ధాన్యం అంతా కూడా ఒక